ఏప్రిల్ 22, 2025 పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఒక పక్క టూరిస్టులు ఎంజాయ్ చేస్తుంటే ఒక 4 నుంచి 6 మిలిటరీ యూనిఫామ్లు ధరించిన వ్యక్తులు M4 కార్బనెన్స్ అండ్ AK-47 రైఫిల్స్ పట్టుకొని సడన్గా అటాక్ చేశారు. ఇది ఒక టార్గెటెడ్ అటాక్. ఇప్పుడు బైసరన్ వ్యాలీ అనేది కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రం చేరుకోగలే రిమోట్ ఏరియా. దట్టమైన అడవులతో ఉంటుంది అక్కడ. అలాంటి ప్రాంతం కాబట్టి టెర్రరిస్టులు తప్పించుకోవడానికి చాలా ఈజీగా ఈ డెన్స్ ఫారెస్ట్ని యూస్ అయ్యాయి కూడా. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి, టెర్రరిస్టులు అందరి ఐడెంటిటీలు చెక్ చేసి మరీ చంపారు. నాన్ ముస్లిం అయితేనే చంపేయడమే. కొంతమందిని ఇస్లామిక్ వర్సెస్ చదవమన్నారు, వాళ్ళు ముస్లిమ్సా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. దాన్ని బట్టి చెక్ చేశారు వారు ముస్లిమ్సా కాదా అని. ఇక కొంతమందిని అయితే అబ్బాయిలని ప్యాంట్స్ ఇప్పించి మరీ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి వాళ్ళు ముస్లిమ్సా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని చంపేశారు. 30 మంది ప్రాణం కోల్పోయారు. వాళ్ళలో నేవీ ఆఫీసర్, ఒక IB ఆఫీసర్ కూడా ఉన్నారు. విదేశీ పర్యాటకులు, స్థానికులు, హనీమూన్ జంటలు కూడా ఉన్నారు. ఒక కొత్తగా పెళ్ళైన జంట తన భర్తను తన కళ్ళ ముందే షూట్ చేసి చంపేశారు. ఆ భార్య పరిస్థితి ఏంటి? ఒక మహిళ కర్ణాటక నుంచి వచ్చింది, పల్లవి. ఆమె భర్త మంజునాథ్ని కోల్పోయింది. ఆమె ప్రాధేయపడింది, తనని కూడా చంపేయండి, ఇక నా జీవితం ఎందుకు అని. కానీ ఆ నీచులు ఏం చేశారో తెలుసా? తన బాధని చూసి వ్యంగ్యంగా నవ్వారు, వెక్కిలి నవ్వులు నవ్వారు. వెళ్ళి మోదీకి చెప్పుకోపో అని అన్నారు. మోదీ ఊరుకుంటాడా? 2019 తర్వాత కాశ్మీర్లో జరిగిన అతి పెద్ద దాడి ఇది. 2019 పుల్వామా దాడి తర్వాత అంతకు మించి దారుణంగా జరిగిన ఘటన ఇది. ఇప్పుడు అసలు క్వశ్చన్, ఈ దాడి వెనుక ఎవరున్నారు? ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కర్-e-తోయిబా ఫ్రాక్సీ గ్రూప్. ఇది 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ గ్రూప్ ఏర్పడింది. వీళ్ళు యువతని ఆన్లైన్ ద్వారా రిక్రూట్ చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేశారు. కాశ్మీర్లో శాంతి నెలకొనాలనే ప్రభుత్వ ప్రయత్నాలను ఈ దాడి చిన్నాభిన్నం చేసింది. ఇది కేవలం పర్యాటకులపై దాడి కాదు, ఇది ఒక మతపరమైన దాడి. ఇది శాంతిని లక్ష్యంగా చేసుకొని చేసిన దాడి. ఎందుకు ఇంత ద్వేషం? ఎందుకు ఈ రక్తపాతం? 2019లో ఆర్టికల్ 370 35A రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదాని తీసేశారు. దీంతో బయట రాష్ట్రాల వారు కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి, భూమును కొనుగోలు చేయటానికి, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించడానికి అవకాశం లభించింది.